So transformation of axis లో ఫస్ట్ ఇయర్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. when the axes are rotated through an angle pi by 4 find the transformed equation. ఒకటి ఇలా ఇచ్చారు, చాలా సార్లు ఇస్తారు చూసుకోండి. సో ఇది ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు. సో వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ వచ్చి ఇలా తీసుకున్నారు, స్మాల్లో ఉంది, మనం క్యాపిటల్లో కనుక్కోవాలి, అదే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనమాట. అలాగే యాంగిల్ ఆఫ్ రొటేషన్ కూడా ఇచ్చినారు, ఎంత పై బై 4. దీనికోసం మనం ఏమి చేయాలంటే ఒక చిన్న టేబుల్, ఆ టేబుల్ ఎలా రాసుకోవాలో చూడండి. తీటా స్మాల్ ఎక్స్ స్మాల్ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, కాస్ తీటా రాయండి, సైన్ తీటా రాయండి, మళ్ళీ ఆపోజిట్గా రాయండి, సైన్ తీటా కాస్ తీటా అని రాయండి. దీనికి మాత్రం మైనస్ పెట్టండి. ఎట్లా కాస్ తీటా సైన్ తీటా, మళ్ళీ సైన్ తీటా కాస్ తీటా, దీనికి మాత్రం మైనస్ పెట్టాలా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏమిటంటే ఇది స్మాల్లో ఉంది కదా, అందుకని స్మాల్కి నేను ఫార్ములా రాసుకుంటా. ఎట్లా రాస్తాను చూడండి ఫార్ములా. స్మాల్ ఎక్స్ కావాలనుకో, ఈ స్మాల్ ఎక్స్ కావాలంటే ఫస్ట్ ఎక్స్ టర్మ్ వై టర్మ్ రాయాల. ఎక్స్ కాస్ తీటా ప్లస్ ఉండాలి మామూలుగా, కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వై సైన్ తీటా, ఎక్స్ కాస్ తీటా వై సైన్ తీటా, ఇది ఫార్ములా. సో మనకి యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఇచ్చిన కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తాను దీంట్లో. ఎక్స్ కాస్ తీటా, తీటా ప్లేస్లో పై బై 4 మైనస్ వై సైన్ పై బై 4. పై బై 4 అంటే పై అంటే 180 డిగ్రీస్, 180 బై 4 అంటే 45 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి కాస్ 45 ఎంత 1/√2, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన. మైనస్ సైన్ 45 కూడా 1/√2నే. సైన్ పై బై 4 అంటే అది కూడా 45 డిగ్రీస్ కాబట్టి 1/√2నే. సో ఇది ఎప్పుడు న్యూమరేటర్కి సంబంధించింది. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, వై ఇంటూ 1 వై అవుతుంది. డినామినేటర్లో ఏడా రొట్టు ఉంది, ఏడా రొట్టు ఉంది, అంటే ఎల్సిఎం వచ్చి రొట్టు అవుతుంది. పైది డైరెక్ట్గా అడిషన్ అయితే అడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఎక్స్ మైనస్ వై అని రాసినాం. సో ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ మైనస్ వై బై రొట్టు, ఇది ఆ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే వైకి ఫార్ములా రాయాలి. స్మాల్ వై కావాలనుకో ఏం చేయాలా, ఫస్ట్ ఎక్స్ టర్మ్ ఎక్స్ సైన్ తీటా ప్లస్ వై కాస్ తీటా అని రాస్తాం. సో ఎక్స్ సైన్ తీటా ప్లస్ వై కాస్ తీటా. సో తీటా వాల్యూ తెలుసు కాబట్టి సేమ్ అట్లే సబ్స్టిట్యూట్ చేస్తే మధ్యలో ప్లస్ వస్తుంది అంతే అనమాట. పైన అలాగే వచ్చిందో కింద కూడా అలాగే. సో ఈ ఎక్స్వై వాల్యూస్ని ఎత్తుకొని వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్లో, ఒరిజినల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇది ఒరిజినల్ ఈక్వేషన్. ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎలా సబ్స్టిట్యూట్ చేస్తామో చూద్దాం. ఎక్స్ స్క్వేర్ అన్నారు. సో ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. ఎక్స్ మైనస్ రూట్ వై, ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 అది సబ్స్టిట్యూట్ చేసిన. హోల్ స్క్వేర్ 10 ఎక్స్వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన, 3y స్క్వేర్ 3 ఇంటూ ఇది సబ్స్టిట్యూట్ చేసిన. ఇక్కడ విషయం బాగా అబ్జర్వ్ చేయాలి, ఏమంటే 3 ఇంటూ ఇది న్యూమరేటర్కి సంబంధించింది, ఈ స్క్వేర్ దీనికి వస్తుంది, దీనికి కూడా వస్తుంది. ఫస్ట్ పై దానికి చూద్దాం. 3 ఇంటూ ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2ab అట్లా రాసినాం. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి కింద 2 మిగులుతుంది. ప్లస్ 10 అట్లే రాసిన. ఇది a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, రూట్ 2 ఇంటూ రూట్ 2 అయింది. ప్లస్ 3 ఇంటూ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab బై కింద స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 మిగులుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 2. డినామినేటర్లు అన్నిటికీ 2 ఉంది కాబట్టి ఎల్సిఎం 2, పై డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు అనమాట. సో 3తో మల్టిప్లై చేద్దాం. 3x స్క్వేర్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ 3y స్క్వేర్ 3 2s are 6xy ప్లస్ 10x స్క్వేర్ 10y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10y స్క్వేర్, ఇదంతా మల్టిప్లై చేసిన సేమ్ అదే విధంగా. సో ఇక్కడ లైక్ టర్మ్స్ చూడండి, లైక్ టర్మ్స్ ఏమొచ్చినాయో, ఏడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, ఏడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, ఏడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది. సో అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే 16x స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్లో ఏడ వై స్క్వేర్ ఏడొకటి ఉంది, ఏడొకటి ఉంది, ఏడొకటి ఉంది, 3 3 6, ఇది మైనస్ ఉంది, ఒక మైనస్ ఒక ప్లస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. పెద్దాన్ని వచ్చింది పెద్దాన్ని సైన్ పెట్టాలి. 10y స్క్వేర్లో 6y స్క్వేర్లో పోతే 4y స్క్వేర్లో, ఇంక ప్లస్ 6y ఉంది, ఇక్కడ మైనస్ 6xy ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి 2 డివిజన్ చేస్తాను, కాకపోతే మల్టిప్లై చేస్తుంది. 6x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ 2 అపకపోయింది కాబట్టి 18. ఇది 2తో క్యాన్సిల్ చేయొచ్చు, అన్ని 2తో ఏబుల్తో పోతాయి కాబట్టి 2 8s 2 2s 2 9s ప్లస్ 9 ఇప్పుడు వస్తే మైనస్ 9. సో ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ దీన్ని మళ్ళీ అపక పంపించేసినాం. 8x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9. ఇది చాలా 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 ఇంపార్టెంట్, బాగా నేర్చుకోండి. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ 4 మార్క్స్కి ఇంపార్టెంట్.